సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ప్రతి క్వశ్చన్ లో కూడా అసర్షన్ ఏ విధంగా ఉంటుంది, దానికి రీజన్ ఎలా తీసుకోవాలి. సో రీజన్ అనేది రెండు అవి ఇండివిజువల్ గా రైట్ అయినప్పుడు ఒకదానికొకటి మరి కరెక్టే అవుతుందా, దాని వల్లే ఆ రీజన్ వల్లే మనం ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ని ప్రూవ్ చేయడం కోసం ఈ రీజన్ వల్లే ఇది జరిగింది అంటే నిశ్చిత వాక్యంలో ఉన్న ఏదైతే అంశం ఉంటుందో ఆ నిశ్చిత వాక్యంలో ఉన్న అంశం అనేది ఈ కారణం వల్లే జరిగిందా, దీని వల్లే అలా అవుతుందా అనేది మనకు కలవాలి. దీని వల్లే అది అయింది అనుకోండి, నిశ్చిత వాక్యం అంటే అసర్షన్ అనేది రీజన్ వల్లే అయింది అనుకోండి, అప్పుడు ఒకదానికొకటి లింకప్ ఉన్నట్టు ఈ కారణం వల్లే ఇలా అవుతుంది అని చెప్తాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు అనంటే మనకి దురద అవుతుంది. ఓకేనా, సో స్కిన్ కి ఎలర్జీస్ స్క్రాషెస్ లాగా వస్తాయి కదా, స్కిన్ ఎలర్జీ అని అంటాం. స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు మనకి ఇది ఏమంటాం అంటే నాకు స్కిన్ ఎలర్జీ అంటే ర్యాషెస్ వస్తున్నాయి స్కిన్ పైన, సో దద్దుర్లు లాగా వస్తున్నాయి అని అంటాం. అది నిశ్చిత వాక్యం. ఇప్పుడు కారణం ఏమవుతుంది అనంటే ఇన్ఫెక్షన్ వల్లనో లేదంటే డస్ట్ వల్లనో వస్తుంది. ఆ డస్ట్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది, డస్ట్ వల్ల దద్దుర్లు అనేవి వస్తాయి, ర్యాషెస్ అనేవి వస్తాయి అనేది కారణంలో ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ నిశ్చిత వాక్యంలో ర్యాషెస్ అనేవి వస్తున్నాయి అనేదానికి కారణంలో ఇన్ఫెక్షన్ వల్ల లేదంటే డస్ట్ ఎలర్జీ వల్ల ర్యాషెస్ వస్తాయి అనేది రెండు వాక్యాల్లో ఇది కరెక్టే. ఓకేనా, నాకు వస్తుంది ఇట్లా దద్దుర్లు వస్తున్నాయి అనేది ఎస్ కరెక్ట్. దేని వల్ల వస్తున్నాయి అనేది అంటే ఇది ర్యాషెస్ వల్ల అంటే మనకి ఇన్ఫెక్షన్ అండ్ డస్ట్ ఎలర్జీ వల్ల వస్తుంది అనేది కూడా కరెక్టే. ఇప్పుడు దీనికి సరిపోలుతుందా అంటే ఎస్, వీడికి ఎలర్జీ ఉండొచ్చు. ఓకేనా, సో జనరల్ గా లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది కావచ్చు, లేదంటే మనకి డస్ట్ ఎలర్జీ అయినా ఉండొచ్చు, దాని వల్ల రెండింటి వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఒకటో దీనికి సో అసర్షన్ కి రీజన్ అనేది కుదురుతుంది అని చెప్పొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు సేమ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక నిశ్చిత వాక్యము మరియు ఇంకొకటి హేతువు లేదా కారణము ఇవ్వడం జరిగింది, వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అంటున్నాం. ఇక్కడ నిశ్చిత వాక్యం ఏముంది చూడండి, బెరీ బెరీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటున్నాడు. సో బెరీ బెరీ అనేది ఒక వ్యాధి, ఈ వ్యాధి అనేది వైరల్ ఇన్ఫెక్షన్ అంటున్నాడు. ఫస్ట్ ఇది కరెక్టా కాదా చూడాలి. నెక్స్ట్ కారణం ఏంటి అని అంటే రీజన్, ఇక్కడ నిశ్చితి ఏ అనేది అసర్షన్, కారణం ఏంటి అంటే విటమిన్ లోపం వ్యాధులకు కారణం అవుతుంది అంటున్నాడు. ఎస్, ఇది కారణం. మొదట చూడాల్సింది ఏంటి అంటే బెరీ బెరీ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటున్నాడు. దీని గురించి తెలియాలి అని అంటే సైన్స్ పరంగా నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి. సైన్స్ నాలెడ్జ్ ఉంటే మనం చెప్పగలుగుతాం బెరీ బెరీ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటున్నాడు, ఇది కాదు. ఎందుకు అని అంటే బెరీ బెరీ అనేది మనకి ఏంటి, విటమిన్ లోపం. ఓకేనా, సో విటమిన్ లోపం వల్ల వస్తుంది కదా, బి విటమిన్ లోపం వల్ల వస్తుంది. కాబట్టి సో మనకి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాదు. సో నిశ్చితి అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కారణం చూద్దాం, మరి ఇది ఇండివిజువల్ గా తప్పైంది, ఇది ఇండివిజువల్ గా రైటా కాదా చూద్దాం. విటమిన్ లోపం వ్యాధులకు కారణం అవుతుంది. ఎస్, విటమిన్ లోపం వల్ల వ్యాధులు అనేవి వస్తాయి. ఇది బి విటమిన్ లోపం వల్ల బెరీ బెరీ అనే వ్యాధి వచ్చింది కదా. సో మనకి ఇట్లా విటమిన్ల లోపం వల్ల చాలా రకాల వ్యాధులు ఉంటాయి. సో అటువంటి వ్యాధులు, విటమిన్ల లోపం వల్ల కొన్ని వ్యాధులు అనేవి రావడం కరెక్టే. సో కాబట్టి కారణం అనేది కరెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఏమని చెప్తాం అనంటే ఓకేనా, సో రీజన్ అనేది మనకి కరెక్ట్ అయింది, కానీ నిశ్చిత వాక్యము అసర్షన్ అనేది తప్పు అయింది అని చెప్తాం. కాబట్టి ఏ తప్పు, ఓకేనా, అసర్షన్ తప్పు. ఓకేనా, సో అసర్షన్ తప్పు. ఇక్కడ రీజన్ అనేది ఓకేనా, కారణం అనేది సరైనది అని అంటాం. రీజన్ అనేది సరైనది, కారణం కరెక్ట్ అయింది అని చెప్తాం. ఓకేనా, రైట్. ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ మనకి నాలెడ్జ్ అనేది వీటిపైన అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. నిశ్చిత వాక్యము అని అన్నాము, కారణము అని అన్నాము. ఇక్కడ ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి గమనిస్తే మనకి సబ్జెక్టు పరంగా అడుగుతున్నాడు. కొన్ని సబ్జెక్టులో నుంచి, కొన్ని వేరియస్ సబ్జెక్టుల నుంచి తీసుకొని కొన్ని మనకి స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ లో చూసినట్లయితే అసర్షన్స్ అండ్ రీజన్స్ ని దీంట్లో గమనిస్తే నిశ్చిత వాక్యము ఏ చూస్తే కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటిని పాల వలె మారుస్తుంది అంటున్నాడు. ఎస్,
సున్నపు నీరు అనేది కార్బన్ డైఆక్సైడ్ తో కలిసినప్పుడు అది మనకి బయటకు వచ్చేది పాల వలె తెల్లగా మారుతుంది. ఏ అవును కరెక్టే. ఏదైతే మనకి కార్బన్ డైఆక్సైడ్ తోని సున్నపు నీరు కలుస్తుందో, ఓకేనా, సో ఆ సున్నపు నీరు కలుస్తుందో అప్పుడు మనకి పాల వలె మారుతుంది అంటుండు. ఎస్ కరెక్టే, పాల వలె మారుతుంది ఎగ్జాక్ట్ గా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ నీటిని మురికి చేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ కారణము అంటే ఇక్కడ ఇది ఫస్ట్ వన్ కరెక్ట్ అయింది, మరి సెకండ్ వన్ కరెక్ట్ అంటే ఇది కాదు. కార్బన్ డైఆక్సైడ్ నీటిని మురికిగా ఎందుకు చేస్తుంది? సో కార్బన్ డైఆక్సైడ్ నీటిలో ఉండదు, ప్లస్ నీటిని మురికిగా చెయ్యదు. కార్బన్ డైఆక్సైడ్ కి నీటికి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటాం, ఓన్లీ ఏ రైట్ అంటే అసర్షన్ సరైనది, ఏ సరైనది, ఆర్ తప్పు అని అంటాం. అసర్షన్ సరైనది, ఆర్ తప్పు అని అంటాం. సో మూడో ఆప్షన్ లో మనకి ఇలా ఉంటది. ఇంతకుముందు మనం తీసుకున్న ఆప్షన్స్ ఏవైతే 1 by 1 తీసుకున్నామో దాంట్లో ఉంటుంది ఈ విధంగానే. సో ఇక్కడ మనకి తెలియాల్సిన అంశం ఏంటి అని అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు. ఒకవేళ రెండు కరెక్ట్ అవుతే దానికి సరైన కారణమేనా కాదా, ఈ విషయాలు మనం గమనిస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాము. ఇక్కడ సో అసర్షన్ అండ్ రీజన్స్ ని కనుక చూస్తే ఇక్కడ హేతువు అనడం, కారణము అన్న హేతువు అన్న రెండు కూడా ఈక్వల్ అండి. ఓకే, సో రైట్. ఇక్కడ నిశ్చిత వాక్యము ఏ అనంటే ఏముంది, హిమోగ్లోబిన్ వల్ల రక్తము ఎర్ర రంగులో ఉండును అంటున్నాడు. హీమోగ్లోబిన్ వల్ల రక్తము ఎర్ర రంగులో ఉండును. రైట్, మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే ఉంటాం కదా, రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ అని చెప్పి. సో ఇది కూడా అదే విషయం కదా, హీమోగ్లోబిన్ అనే వర్ణం అదే, దీని వల్ల రక్తం అనేది ఎర్రగా ఉంటుంది అంటాడు. కరెక్టే, ఎస్, ఈ అసర్షన్ అనేది కరెక్టే. ఇప్పుడు రీజన్ ఏంటి, హీమోగ్లోబిన్ ఒక ఎర్రని వర్ణము అంటున్నాడు. ఎస్, హీమోగ్లోబిన్ అనేది ఎర్రగా ఉండడం వల్లే మనకు రక్తం ఎర్రగా మారుతుంది. ఈ హీమోగ్లోబిన్ అనేది రక్తంలో ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో రైట్. ఇప్పుడు హేతువు కూడా కరెక్టే అయింది. మరి ఈ హీమోగ్లోబిన్ వల్ల రక్తం ఎర్రగా ఉంది అంటున్నాం, హీమోగ్లోబిన్ ఒక ఎర్రని వర్ణం అంటున్నాం. దీనికి మరి సంబంధం ఉందా? ఇండివిజువల్ గా రెండు రైట్ అనేవి. మరి ఈ అసర్షన్ కి రీజన్ అనేది కరెక్టేనా కాదా అంటే ఎస్, అవును. ఈ అసర్షన్ కి ఈ రీజన్ అనేది సరిపోతుంది, సరైన వివరణనే. దీనికి ఎగ్జాక్ట్ గా వివరణ ఇస్తుంది. ఎందుకు అనంటే హీమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తంలో ఉండడం వల్ల ఎర్ర రంగులోకి మారింది రక్తము అని అంటున్నాడు. ఎందుకు ఎర్ర రంగులోకి మారింది అంటే హీమోగ్లోబిన్ అనేది ఒక రెడ్ కలర్ లో ఉంటుంది, ఎర్రని వర్ణము అంటాడు. ఎర్ర వర్ణం అంటే అది రెడ్ కలర్ లో ఉంటుంది హీమోగ్లోబిన్ అనేది, కాబట్టి రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది మనకి. ఓకే, రైట్. ఇప్పుడు మనము ఇది కూడా రెండు కరెక్టే కాబట్టి ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ అంటాం. రైట్. సో ఏ మరియు ఆర్ సరైనవి, ఆర్ ఏకు సరైన వివరణ అని అంటాం. అవును కదా, కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. సో ఒక అసర్షన్ కి రీజన్ కి మధ్యలో సంబంధాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, వాటి ఇద్దరి మధ్యలో ఉన్న మనకి రీజన్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది ఏ విధంగా చూస్తామనంటే ఇట్లా చేస్తాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ మనకి సో అసర్షన్ అండ్ రీజన్స్ రెండు ఇవ్వడం జరిగింది. అసర్షన్ లో ఏముంది అంటే అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి అంటున్నాడు. నెక్స్ట్ కారణం ఏం చెప్తున్నాడు అనంటే రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు అంటున్నాడు. సో అబ్దుల్ కలాం అనే వ్యక్తి అంటే సార్ ఎవరైతే ఉన్నారో ఆయన మన మాజీ రాష్ట్రపతి. అవును కదా, ఎస్. నెక్స్ట్ కారణం ఏంటి అంటే రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు అంటున్నాడు. కారణం అవును, అది కూడా కరెక్టే. రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు, అవును కరెక్టే. అబ్దుల్ కలాం మన మాజీ రాష్ట్రపతి అంటున్నాడు, అది కూడా కరెక్టే. సో ఇండివిజువల్ గా రెండు కూడా కరెక్ట్ అయినాయి. ఇక్కడ అంశం అనేది మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, పాలిటీ నుంచి వచ్చింది. సో మనకి పాలిటీ నుంచి వచ్చింది కాబట్టి ఇది అంటే వేరియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు అనేది అర్థమవుతుంది కదా మనకి. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ అసర్షన్ కి రీజన్ అనేది కరెక్ట్ రీజనేనా అంటే అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి అవ్వడానికి, ఓకేనా, రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండడానికి ఆ కారణం ఏమైనా ఉందా అంటే దీనికి ఇది కారణం అవుతుంది అంటే అవును. 5 సంవత్సరాలు ఎవరైతే పదవిలో ఉంటారో అంటే 5 సంవత్సరాలు రాష్ట్రపతి పదవీ కాలం ఉంటుంది. సో పదవీ కాలం 5 సంవత్సరాలు కాబట్టి దాని తర్వాత పదవి అయిపోయిందంటే వాళ్ళను మాజీ అని పిలుస్తాం. అంటే ఇంతకుముందు ఎక్స్
ప్రైమ్ మినిస్టర్, మనకి ప్రెసిడెంట్ అని చెప్పేసి పిలుస్తాం, రాష్ట్రపతి అని చెప్పి. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి పదవీ కాలం అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఇతను మాజీ అనే వ్యక్తి కావడానికి, మాజీ రాష్ట్రపతి కావడానికి ఈ 5 సంవత్సరాల పదవీ కాలం అనేది కారణమైంది. 5 సంవత్సరాల పదవీ కాలం ఉండడం వల్లే తను మాజీ రాష్ట్రపతి అయ్యాడు. ఓకేనా? కాబట్టి ఏ అండ్ ఆర్ సరైనవి అని అంటాం. ఏ మరియు ఆర్ సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ. ఓకేనా? రైట్, ఈ విధంగా తీసుకుంటాం. వీటికి సంబంధించి ఇంకా మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.